ప్రధాన పార్టీలన్నీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న దుబ్బాక ఉప ఎన్నికల్లో తమ నేత బీజేపీ నాయకులు రఘునందన్ రావు ఘన విజయం సాధించి శాసనసభ్యుడిగా గెలుపొందిన సందర్భంగా దుబ్బాక బీజేపీ కార్యకర్తలు నేతల ఆధ్వర్యంలో పాదయాత్రగా వేములవాడకు తరలివచ్చి రాజన్న ఆలయంలో మొక్కులు తీర్చుకున్నారు. కాగా దుబ్బాక నుండి తరలివచ్చిన బీజేపీ కార్యకర్తలు నేతలకు రాజన్న సిరిసిల్ల జిల్లా బీజేపీ అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ ఘనంగా సత్కరించి స్వామివారి దర్శనం కల్పించిన అనంతరం వారిని సత్కరించారు. దుబ్బాక శాసనసభ్యులుగా బీజేపీ నాయకులు రఘునందన్ రావు గెలిచిన శుభ సందర్భంగా సిద్దిపేట నుండి పాదయాత్రగా వేములవాడ రాజన్న ఆలయం తరలివచ్చిన బీజేపీ నాయకులు కార్యకర్తలు రఘునందన్ అభిమానులు మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం రాజన్న సిరిసిల్ల బీజేపీ అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ వారిని ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో వీరి వెంట పట్టణ బీజేపీ అధ్యక్షులు రేగుల సంతోష్ బాబు, మల్లికార్జున్, బీజేపీ నాయకులు కార్యకర్తలు ఉన్నారు. ప్రతి ఒక్క కార్యకర్త తనకు రూపాయి రాకున్నా కూడా, సొంత లాభాపేక్ష లేకున్నా కూడా అనుక్షణం పార్టీ అభివృద్ధి కోసం, పార్టీ గెలుపు కోసం పనిచేస్తూ గెలిపిస్తూ ఈరోజు దుబ్బాకలో ఎమ్మెల్యేగా గెలిపించారు. ఇదే కూపు కొనసాగిస్తూ రాబోయే 2023లో కూడా తెలంగాణలో ఖచ్చితంగా కాషాయ జెండా ఎగరవేస్తాం. కార్యకర్తల అందరం కూడా తన ముఖాలలో చిరునవ్వు చూపించేలా చూస్తాం. దుబ్బాక బై ఎలక్షన్ ఏ రకంగా జరిగిందో మనందరికీ కూడా ఈ రాష్ట్రం అంతా అనేక ప్రలోభాలకు, భయాందోళనలకు పోలీస్ బలగాలు ప్రభుత్వాన్ని ఏ రకంగా వాడినా కూడా భారతీయ జనతా పార్టీ రఘునందన్ రావు గారి కోసం వేలాది మంది యువకులు ఎంతమంది కృషి చేసినో కూడా మనందరికీ కూడా తెలుసు. అంటే భారతీయ జనతా పార్టీ సైద్ధాంతిక తత్వంతో పనిచేస్తూ ఉంది. అది ఏ పార్టీ కూడా దొరకని మరో ఒక బీజేపీకి దొరుకుతూ ఉంది. మనకు పదవుల మీద ఆలోచన ఉండదు, ఉద్యోగాల మీద ఆలోచన ఉండదు, కుటుంబాల మీద ఆలోచన ఉండదు. ప్రతి అనుక్షణం భారతదేశం కోసం, లేకపోతే ఈ ధర్మం కోసం, ఈ సిద్ధాంతం కోసం పనిచేసే కార్యకర్తల సంఖ్య కోట్ల సంఖ్య ఉంది. మరి దాంట్లో భాగంగా రగన్న గెలిచిన తర్వాత అక్కడి నుంచి యువకులు చాలామంది పాదయాత్ర రాజన్న సేవ కోసం రాజన్నకు మొక్కినారు. రగన్న గెలిస్తే పాదయాత్రతో వచ్చి దర్శనం చేసుకుంటామని ఓ రకంగా చాలా గర్వంగా అనిపిస్తుంది. మన నిన్నప్పుడు కూడా మళ్ళీ సంజయ్ నాయకత్వం కోసం సంజయ్ అరెస్ట్ చేసి ప్రాణాలు తీసి ఆత్మాహుతి చేసే కార్యకర్తలు, ఆత్మహత్య కోసం పాల్పడే కార్యకర్తలు వందలాది వేల సంఖ్యలో. మరి అది ఏ పార్టీకి ఉందో ఒకసారి చూసుకొని చెప్తా ఉన్నాం. టీఆర్ఎస్ పార్టీ యువకులను, యువజన సంఘాలను, కుల సంఘాలను వీటన్నింటినీ బేరీ చేసుకొని డబ్బు ఆశతో నడిపిస్తూ ఉన్నారు. కానీ భారతీయ జనతా పార్టీ కోసం ఈ జిల్లా నుంచి కూడా 4,500 మంది కార్యకర్తలు ఆయన విజయం కోసం కృషి చేయడం జరిగింది.